మొన్నటి వరకు అన్వేష్ ఒక రకమైన పద్ధతిలో మాట్లాడాడు. మెయిన్గా ఏంటంటే శివాజీని, తర్వాత గరికపాటిని ఇలాగా అంటే స్త్రీలు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు బట్టలు వేసుకోవచ్చు, స్త్రీలకు ఎక్కువ కష్టాలు ఉన్నాయి, స్త్రీల మీద రేపులు జరుగుతున్నాయి, స్త్రీల మీద కాకుండా జంతువుల మీద కూడా, ఆవుల మీద, కుక్కల మీద కూడా రేపులు జరుగుతున్నాయి. కాబట్టి బట్టలకి దానికి సంబంధం లేదు. ప్రపంచవ్యాప్తంగా మార్పు వచ్చింది కానీ ఇండియాలో ఇంకా మార్పు రాలేదు. ముఖ్యంగా హిందువుల్లో రాలేదనేది, హిందూ అనే పదాన్ని టార్గెట్ చేయడం, దాని తర్వాత సీతమ్మ, ద్రౌపది వీళ్ళకి సంబంధించి కూడా అసభ్యమైన కామెంట్లు చేయడం, ఇవన్నీ చేశాడు. దాని తర్వాత వీళ్ళు రెచ్చిపోయినాక శివాజీ కూడా కొంత మంచిగా మాట్లాడినాక శివాజీ సారీ చెప్పాడు కాబట్టి నేను కూడా సారీ చెప్తున్నానని శివాజీకి చెప్పాడు. తర్వాత గరికపాటి కూడా సారీ చెప్పాడు. సారీ చెప్పినాక కూడా మళ్ళీ శాపనార్థాలు పెట్టాడు. ఇప్పుడు నన్ను క్షమించకపోతే మీరు నాశనం అయిపోతారు ఇలాగంతా మాట్లాడాడు. అక్కడి నుంచి మళ్ళీ టోన్ మారింది, మొన్నటి నుంచి టోన్ మారింది. అదేంటంటే మొన్న ఏం చేశాడంటే ఒక హనుమంతుడి విగ్రహం దగ్గర వీడియో తీసి, హనుమంతుడు నాకు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఇచ్చాడు, ఆల్రెడీ నీ దగ్గర విఘ్నేశ్వరుడు ఉంది కదా, వాళ్ళ బ్రదర్ సుబ్రహ్మణ్య స్వామిని కూడా పెట్టుకో అని చెప్పి విగ్రహం ఇచ్చాడు. అట్లాగే నాకు ఆయన కల్లో కనబడి కాషాయం రంగు కప్పుకొని ఉన్న వాళ్ళు అరాచకాలు చేస్తున్నారు భారతదేశంలో అని చెప్పాడు. అట్లాగే స్వామి మాల వేసుకున్న వాళ్ళు కూడా అరాచకాలు చేస్తున్నాడు, వీళ్ళంతా నువ్వు ఎదుర్కోవాలా, బత్తాయిలతో కొట్టమని చెప్పాడు. అదేందో నాకు అర్థం కాలేదు, మీకేమన్నా అర్థమైతే చెప్పండి అని కూడా కాన్సెప్ట్ అర్థం కాలేదు. బత్తాయిలతో కొట్టడం ఏంటి నాకు అర్థం కాలేదు అని చెప్పాడు. ఆ తర్వాత నువ్వు అసలు విషయం ఏమంటే, నువ్వు సీతమ్మనన్న నువ్వేం అనలేదు యాక్చువల్గా, అదేమన్నా ఉంటే నేను చూసుకుంటాను, నువ్వు మంచోడివి, నీ మీద అసలు ఎందుకు జరుగుతుందో తెలుసా, నువ్వు బెట్టింగ్ యాప్ల మీద పడ్డావు కాబట్టి చాలా మందికి ఆదాయం పోయింది, వాళ్ళందరూ ఇప్పుడు సమయం కోసం వెయిట్ చేసి ఇప్పుడు సమయం దొరికిందని నీ మీదకి వస్తున్నారు, ఇది బెట్టింగ్ల బ్యాచ్ చేస్తున్న, మాఫియా చేస్తున్న పని తప్ప ఇంకేం కాదు, కాబట్టి నువ్వేం తగ్గద్దు, అసలు నువ్వు టూర్ గీరు ఆపేసేయి, ఓన్లీ ప్రజల కోసమే పోరాడు, నువ్వు ముఖ్యంగా స్త్రీల కోసం పోరాడు, స్త్రీలకి అక్కడ ఆడవాళ్ళకి చాలా ఘోరంగా ఉంది ఇండియాలో పరిస్థితులు, స్వేచ్ఛ లేదంటే అక్కడ, నువ్వు వాళ్ళ స్వేచ్ఛ కోసం నువ్వు పోరాడాలని చెప్పాడంట. దాని తర్వాత మళ్ళీ విష్ణుమూర్తి విగ్రహానికి వచ్చాడు. ఇట్లా ఆంజనేయ స్వామి కళ్ళ కనబడ్డాడు అంటే కూడా విష్ణుమూర్తి లేదు, నువ్వు కూడా అదే చెయ్యి అని చెప్పి, దోపిడీ దొంగతనాలు ఇవన్నీ ఎక్కువైపోయినాయి, ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని చెప్పి దోపిడీలు దొంగతనాలు చేస్తున్నారు ఇండియాలో, అరాచకాలు చేయడం, హత్యలు చేయడం, జై శ్రీరామ్ అనడం, ఇది జరుగుతూ ఉంది. సో నువ్వు మతం మత్తులో, భారతదేశంలో మతం మత్తులో అరాచకాలు జరుగుతున్నాయి, నువ్వు దీన్ని అడ్డుకో అని నాకు విష్ణుమూర్తి చెప్పాడని చెప్తున్నాడు. అంటే క్లియర్గా అతను, నేను బీజేపీ, జై శ్రీరామ్ అనేది ఎవరు, బీజేపీ అండ్ వాళ్లే కదా. సో అంటే బీజేపీ హిందూ సంఘాల మీద అతను పోరాటం మొదలు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అతన్ని మీద కేసులు పెడుతున్న వాళ్ళందరూ కూడా బీజేపీ రిలేటెడ్, బీజేపీ డైరెక్ట్ గా నాయకులు లేరు కానీ కళ్యాణి కావచ్చు, కరాటి కళ్యాణి కావచ్చు, విహెచ్పి అంటే కూడా విశ్వ హిందూ పరిషత్ బీజేపీ అనుబంధ సంస్థే. సో అంటే సంఘ్ పరివార్ అంటారు, వీళ్ళందరినీ కలిపి అనేక సంఘాలు కలిపి ఈ సంఘాలే పెడుతున్నారు. అంటే హిందూ సంఘాలే ఇతను టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి అతను కూడా హిందూ దేవుళ్ళని తను పక్కన పెట్టుకొని, నేను కూడా హిందువే కానీ కొంతమంది దొంగ హిందువులు, ఫేక్ బత్తాయిలు అని కూడా టైటిల్ పెట్టారు. బత్తాయిలు అంటే బీజేపీ వాళ్ళని బత్తాయిలు అని పిలుస్తారండి, అది ఎవరో సోషల్ మీడియాలో పాపులర్ చేశారు. అప్పటి నుంచి బత్తాయిలని వీళ్ళని పిలుస్తుంటారు. యాంటీ బీజేపీ వాళ్ళందరూ బీజేపీ బ్యాచ్ ని బత్తాయిలని, ఆరెంజ్ కలర్ లో ఉంటది కాబట్టి బత్తాయిని పెట్టారు. సో అందుకని ఇతను బత్తాయిలతో కొట్టాలని, అంటే ఒక సెటైరికల్ గా బత్తాయిలని పేరు పెట్టారనమాట. సో ఇది అందరికి తెలుసు, నిజానికి సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళందరికి తెలుసు, కానీ అతను నాకు తెలీదు అన్నట్టుగా పెడుతున్నాడు. టైటిలే అక్కడ బత్తాయిలని పెట్టాడు, ఫేక్ బత్తాయిలని. సో క్లియర్ గా అతను బీజేపీ మీద పోరాటం చేయదలుచుకున్నాడు. కానీ మరి అతనేమో ఒంటరిగాడు, రెండోది అతనికి ఎటువంటి సపోర్ట్ సిస్టమ్స్ లేవు. మరి అతని పని కూడా ఇది కాదు, అతను ట్రావెలర్. యాక్చువల్ గా అతను ట్రావెల్ కి సంబంధించి వివిధ దేశాల్లో మాట్లాడుతున్నాడు. ఇదంతా అవసరం లేదు, ఇది పైగా ఇది దేనికి పనికొచ్చే పని కాదు.